ఈ దినం దేవుడు మనకిచ్చిన లేఖన భాగం గత వారం నుండి ధ్యానించుకుంటున్నాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు ధ్యానించుకుందాం. 1 నుండి 10 వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. హల్లెలూయా, అందరం కలిసి చదువుదాం. పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంకి ఎక్కి వెళ్చుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలములను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూసి విస్మయం నొంది పరవశులైరి. దేవుడి వాక్యం మనం వెనుకల్లో దీవించిన గాక. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తుల కార్యంలో చూసినట్లయితే 2 అధ్యాయాల్లో కూడా దేవుడు అపోస్తుల కార్యానికి మరొక పేరు పరిశుద్ధాత్మ కార్యాలని నేర్చుకున్నాం. నిజంగా యోహాను లోకా సువార్త, అపోస్తుల కార్యాలు 2 కూడా లోకా భక్తుడు రాశాడు కాబట్టి, లోక వైద్యుడు కాబట్టి ప్రతిది కూడా వివరంగా రాశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యాధిగ్రస్తుడి గురించి రాయబడింది. లోకా సువార్త అంతట్లో కూడా యేసు ప్రభు యొక్క కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడింది. ఇక్కడ మాత్రం పరిశుద్ధాత్మ గురించి మాత్రమే ప్రత్యేకంగా రాయబడింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కనబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్లు, తర్వాత ప్రతి విషయంలో కూడా అనేక కార్యాలు జరుగుతాయి. పేతురు మొదటి ప్రసంగంలోనూ పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఇంచుమించు 3000 మంది మొదటి ప్రసంగంలోనే రక్షింపడినట్లు చూస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో చూసినట్లయితే 3 గంటలప్పుడు పేతురు యోహాను కూడా దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి, భిక్షం అడుక్కున్న వ్యక్తి వీరిని తేరి చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే పగల 3 గంటల కంటే యూదులు ప్రతిరోజు కూడా దినమునకు 3 సార్లు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఉదయాన్న, మధ్యాహ్నం, సాయంకాలం. ఎందుకంటే 3 గంటల నుండి 6 గంటల వరకు దేవుని సన్నిధిలో నైవేద్యాలు దేవునికి సమర్పిస్తారు. ఆ దినాల్లో ఇప్పుడులా కరెంట్ లేదు కాబట్టి దీపస్తంభాల్లో ఆ నూనె అవన్నీ కూడా సరిచేసి దేవునికి అర్పణ నైవేద్యాన్ని సమస్తాన్ని సమర్పించి వచ్చే టైం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. వీరికి కూడా ఒక టైం ఉంది. ఆ టైం ఏంటంటే 3 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కో టైంలో ప్రార్థన చేసుకుంటాం కాబట్టి, ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది కాబట్టి యూదులకి దినమునకి 3 సార్లు ప్రార్థన చేసినట్లు ఇక్కడ వారు 3 గంటలు టైం పెట్టారు కాబట్టి ఆ 3 గంటలకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ప్రతి దినము కూడా అక్కడ ఒక పుట్టిన నుండి మొదలుకొని ఒక కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రతిరోజు కూడా కొంతమంది తీసుకొని వచ్చి భిక్షం అడుక్కున్నట్లు మనం చూస్తాం. ఆ టైంలో ప్రార్థనకి వెళ్ళే టైంలో పేతురు యోహాను కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన వైపు చూసి, పేతురు యోహాను వైపు చూసి గట్టిగా భిక్షం అడుగుతాం. మనం చూసినట్లయితే పల్లెటూరులో కానీ ఎక్కడైనా మన రోడ్ల దగ్గర ట్రాఫిక్ చూసినప్పుడు సడన్గా వచ్చి అయ్యా భిక్షం, లేకపోతే అమ్మ భిక్షం, లేకపోతే దయచేయమని ఏదో ఒక డబ్బులు ఏది నేస్తామని చూస్తాం. కానీ ఇక్కడ కూడా ఆ విధంగానే వారు ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఆదాయం వస్తూ వారు ఆదాయం పొందుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా వారు ఆ టైంలో ప్రేకి వెళ్ళే టైంలో పేతురు యోహాను వచ్చినప్పుడు వారు చూసినప్పుడు
వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమని. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంత వేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఎంతైనా వేస్తారని ప్రత్యేకించి వారి మీద చూసి లక్ష్మించినప్పుడు వారు ఏం చేస్తారంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మా దగ్గర ఉన్న మాకు కలిగింది నీకు ఇస్తున్నా అని చెప్తారు. ఎందుకంటే వారి సేవకులు కాబట్టి వారి దగ్గర ఏమీ లేవు. ఎందుకంటే వారి సేవకు వచ్చినప్పుడు మీ దగ్గర వెండినైనను బంగారంనైనా మీ జాలిలో పెట్టుకోకూడదు. కాబట్టి వారి దగ్గర ఏమీ ఈ లోక సంబంధమైన ధనం లేదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ధనం వారి దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఇవ్వడానికి చూస్తారు. ఎందుకంటే యేసుప్రభువు వారి యొక్క శిష్యులు మరి దేవుడు ఈ లోకంలో ఉండేటప్పుడు అంటే ఏ సూచక్రియలు చేశారో, ఏ మహత్ కార్యాలు, ఏ స్వస్థత కార్యాలు చేశారో అవన్నీ కూడా వారి దగ్గర నుండి పేతురు చూశాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుని బట్టి, ఎందుకంటే దేవుడు మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు నా నామమున ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు, దురాత్మల మీద అధికారం, అనేక చచ్చిన వారు లేపబడతారు. ఇవన్నీ కూడా మరి పేతురు చూశాడు. కాబట్టి దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఆయన మాత్రం ఏం చెప్తాడంటే, నువ్వు యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవమని స్వస్థత గురించి అక్కడ చెప్తారు. ఎందుకంటే ఆయన అన్ని సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ పేతురు మాత్రం ఆ టైంలో తన యొక్క బాధను బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుని బట్టి, తనకున్నటువంటి మరి తనకు కలిగి ఉన్నది ఏదైతే ఉందో అది పంచిపెట్టాలనే ఉద్దేశంతో, నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాడు. ఆ మాట వినగానే ఏం చేశాడంటే ఆయన లేవడం, అంతేకాకుండా కుడి చెయ్యి పెట్టుకొని లేవనెత్తినట్లు చూస్తాం. ఎందుకంటే అంతవరకు ఆయనకి ఎవరు కూడా ముట్టుకోలేదు. చాలామంది భిక్షం అడుక్కున్న వారు లేకపోతే బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా టచ్ చేయరు. కానీ యేసుప్రభువు వారి దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన కుష్ఠరోగులు ముట్టి స్వస్థపరిచాడు. కాబట్టి ఆయన ఏ విషయం అయితే నేర్చుకున్నాడో ఇక్కడ తన చెయ్యి పట్టుకొని లేవమని చెప్తాడు. లేవగానే ఆయన ఏం చేశాడట, దిగ్గిన లేచాడట. లేవడం కాకుండా నిలబడి నడుస్తూ గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఎందుకంటే పేతురు మరి శిష్యులందరూ కూడా యేసుప్రభువు వారి లోకంలో ఏటి నేర్పించారు అవే వారు చేశారు. మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలన్నీ కూడా చేశారు. కాబట్టి వారికి ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలుగా ఆ యొక్క దేవాలయం దగ్గర ఎంతో బాధపడుతూ కష్టంలో ఉన్నట్లు చాలామంది చూశారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆ సమయంలో ఆయన దర్శించారు. కాబట్టి యేసుక్రీస్తు నామములో లేవమని దేవుడు తనకిచ్చిన అధికారాన్ని బట్టి ఆయన అక్కడ చెప్పాడన్నమాట. కాబట్టి ఆ మాట చెప్పగానే ఆయన ఏం చేశాడంట, దిగ్గున లేచి లేవడంతో పాటు ఆయన దేవుని స్తుతించు దేవుని ఆలయంలోకి వారితో కూడా వెళ్ళినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన అంతవరకు ఈ లోక సంబంధమైన ధనం గురించి ఆలోచించారు కానీ ఇక్కడ దేవుడు తనకి ఈ లోక సంబంధమైనది కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదం, అంటే ఇంతవరకు ఒకళ్ళు తీసుకొస్తేనే ఆయన నడుచుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే తను సొంతంగా తనకి శక్తి దేవుడిచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని ఎంతగా స్తుతించాడో మనకు తెలియదు కానీ తన హృదయం అంతటితో గట్టిగా స్తుతించుంటాడు. అందరూ కూడా ఆయన చేసే ఆరాధన చూసి అక్కడ ఉన్న భక్తులంతా వీడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తెరిగానంట. అంటే ఆయనలో ఉన్నటువంటి ఏటి వచ్చిందంటే కృతజ్ఞత బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు ఒకళ్ళ సహాయంతో నడిచినటువంటి వ్యక్తి దేవుడు తన స్వస్థపరిచినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధన చేసినాడు. అంతవరకు తను ఎవరు కూడా ముట్టుకోలేదు కానీ దేవుని సేవకుడు తన చేయి పెట్టి మరి ముట్టిన వెంటనే ఆయనకి స్వస్థత వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ఆయనకి ఇచ్చిన స్వస్థత విడుదల కోసం ఆయనలో వచ్చే మాటలు ఏంటంటే కృతజ్ఞత వచ్చిన. అంతవరకు బాబు అమ్మ నాకు భిక్షమయ్యండి అని మామూలు మనుషులు వేడుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తానంటే ఆయనకి స్వస్థత ఇచ్చినటువంటి దేవాది దేవుని ఆయన మనసారా దేవుణ్ణి స్తుతించుతున్నాడు. ఎందుకంటే ఆయన హృదయంలో అంతవరకు ఎంతో దుఃఖము, ఎంతో శ్రమ ఉంది. కాబట్టి ఆయన దేవుని ఆరాధించలే. ఎవరైనా కొంత ఇస్తే నాకు అది పోసన. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల దగ్గర డబ్బు ఉంటేనే ఎవరైనా సహాయం చేస్తారు. కాబట్టి ఇన్ని రోజులు కూడా అక్కడ భిక్షం ఇచ్చినటువంటి డబ్బులు బట్టి వాళ్ళ ఆదాయాన్ని పొందుతున్నారు కానీ ఈయన్ని పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆయన పట్టించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ఆ సమయంలో స్వస్థత వచ్చింది కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ఇక్కడ 2 విషయాలు చూసినట్లయితే అంతవరకు ఆయన పాత స్వభావం అడుక్కోవడం, అంతవరకు ఆయన పరిస్థితి అక్కడే కుంటుపడిపోయి ఉండడం. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి దేవుడు కృపను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నట్టు వారి వ్యక్తులందరూ కూడా ఆయన చూసి ఈయన అక్కడ గుమ్మం దగ్గర ఉన్నవాడే అని గుర్తెరిగి ఆయన బట్టి ఎంతో విస్మయం ఉందరట. పరవశులు కూడా
అయ్యారట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి అక్కడ కూర్చొని భిక్షమెత్తుకున్న వ్యక్తికి ఎలాగ స్వస్థత వచ్చింది? ఎందుకంటే స్వస్థత అనేది మామూలుగా రాదు. చాలాసార్లు హాస్పిటల్కి ఎన్నో సంవత్సరాలు తిరుగుతాం, కానీ ఎక్కడ కూడా స్వస్థత రాదు. కానీ కొన్నిసార్లు దేవుడి యొక్క సేవకులు లేకపోతే దేవుడు మనల్ని ముట్టినప్పుడు స్వస్థత వస్తుంది. కాబట్టి ఆ స్వస్థత చూసినప్పుడు నిజంగా ఈయన ఎలా బాగుపడ్డా అనుకుంటాం. దానికి గల కారణం ఎందుకంటే దేవుడికి ఉన్నటువంటి పేర్లో ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మరి స్వస్థత ఇస్తారు, లేకపోతే అద్భుతాలు చేస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే యోహాను సువార్త మరి 9వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి పుట్టింది మొదలుకొని గుడ్డివాడిగా ఉంటాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఈయన గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రుల పాపమా లేకపోతే ఈయన చేసిన పాపం అంటే, వీళ్ళు ఎవరో చేసిన పాపము కాదు, కానీ దేవుని యొక్క క్రియలు ఈయన ద్వారా ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఈయన ద్వారా దేవునికి మహిమ రావాలి. కాబట్టి ఈయన గుడ్డివాడిగా మరి పుట్టాడని అక్కడ చూస్తాం. యేసుప్రభువు వారు అక్కడ పుట్టింది మొదలుకొని గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఇక్కడ పుట్టింది మొదలుకొని మరి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు మరి పేతురు ద్వారా స్వస్థత ఇచ్చినట్లు చూస్తాం. ఈ యొక్క మొదటి స్వస్థత కార్యం ఎందుకంటే యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే సూచక్రియలు స్వస్థత మహత్కార్యాలు జరిగాయి. ఆ తర్వాత తన శిష్యులైనటువంటి దేవుడు ఈ లోకానికి మరి నుండి వెళ్ళిపోయిన తర్వాత పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి మొదట సూచక్రియగా లేకపోతే మొదటి స్వస్థతగా ఇది కనబడుతుంది. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి అధికారం స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇంతవరకు దేవుని యొక్క శిష్యులుగా యేసుప్రభువు వారి వెనకాతలతో మరి తిరిగినప్పుడు మాత్రం దేవుడు చేసే స్వస్థతలే చూశారు, కానీ ఇక్కడ స్వయంగా దేవుడు తన శిష్యులకి లేకపోతే మనకిచ్చిన అధికారం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాలు మనకి కనబడతా ఉంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు కూడా నమ్మి బాప్తీసం పొందినవాడు మరి రక్షణ పొందిన వ్యక్తుల ద్వారా అనేక సూచక్రియలు జరుగుతాయని మార్కు 16:16 మనం చూసినట్లయితే, నా నామం దెయ్యములు వెళ్ళగొడతారు, మీరు ఏం తీసుకున్న దాన్ని మీకు విషయమైన తీసుకుని ఏమి కూడా పనిచేయదు, రోగులు స్వస్థత పొందుతారని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మరి పేతురు యోహానుకి కాదు, ఇక్కడ మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చారు. మనం ఎవరి యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి స్వస్థత. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు. దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనందరికి కూడా అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా స్వస్థతగా అద్భుత కార్యాలు సూచక్రియలు కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఇదే అధ్యాయంలో మరి అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో చూసినట్లయితే లుస్త్రాలో ఒక బలహీన మరి పాదములు గల వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా పుట్టింది మొదలుకొని మరి అలాగే బలహీనంగా ఉండేటప్పుడు అక్కడ మరి పౌలు గారు ప్రార్థన చేయగానే అక్కడ స్వస్థత వస్తుంది. ఆయనకు కూడా మరి ఇదిగో దేవదూతలు వచ్చి ఇక్కడ స్వస్థత చేశారని వారందరూ కూడా వారిని ద్విపతి హెర్మని వారిని పూజించడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ మేము దేవుళ్ళని కాదు, ఇది మా వల్ల జరిగింది కాదు, మా శక్తి వల్ల కాదు, ఇది దేవుని వల్లే జరిగింది, ఆయన మాత్రమే మనం పూజించాలి అని వారు చెప్పినట్లు మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనం దేన్ని బట్టి మనం ఇప్పుడు స్తుతించాలంటే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఉచితంగా అందరినీ కూడా పంచాలి. కాబట్టి ఇది అన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుడే. కాబట్టి ఆయనే హెచ్చవలసింది, మనము తగ్గవలసి ఉంది. కాబట్టి ఈ కార్యాలన్నీ చూసినట్లయితే మనం నిజంగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన పాత స్థితి, ఇక్కడ చూసినట్లయితే నూతనత్వం. మనం కూడా ఈ లోకంలో అనేక సార్లు పాపములో మరి కుంటివారిగా మరి గుడ్డివారిగా ఉండేటప్పుడు యేసుప్రభువు వారి ఈ లోకానికి వచ్చి పాపములను మనల్ని కూడా ఆయన చేయి పెట్టి మనల్ని కూడా లేవనెత్తాడు. ఈరోజు మనందరం కూడా దేవుళ్ళో మనం ఉన్నామంటే దానికి గల కారణం ఏంటంటే ఆయన మనందరిని కూడా రక్షించి తన ప్రాణం పెట్టి మనందరిని విమోచించాడు. కాబట్టి మనందరి నోట్లు ఇప్పుడు ఏం రావాలంటే రక్షింపడిన పాపుల నోట ఏం రావాలంటే స్తుతి గీతాలు రావాలి, కృతజ్ఞత వచనాలు రావాలి. కాబట్టి మనందరం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. కాబట్టి ఇక్కడ మరి ఆయన పుట్టిన మొదలుకొని ఎంతో శ్రమ పడ్డాడు, ఎంత వేదన పడ్డాడో తెలియదు, కానీ దేవుడు స్వస్థత ఇవ్వగానే ఆయన ఎంతగా కృతజ్ఞత మరి వచనాలు పాడాడో తెలియదు, కానీ ఆయన ఆశ్చర్యపోయారంట అక్కడ ప్రజలన్నీ చూసి. కాబట్టి ఈరోజు కూడా మన యొక్క పరిస్థితిని చూసి లేకపోతే మన యొక్క జీవితాన్ని చూసి నిజంగా ఒకప్పుడు ఎంత భయంకరంగా పాపములు ఉండాడో, ఎంత వ్యతిరేకంగా జీవించాడో, ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు, మనలో దీనత్వం కావచ్చు, మనలో కృతజ్ఞత కావచ్చు, మనలో తగ్గింపు కావచ్చు, ప్రతి విషయంలో కూడా మన క్రియలు చూసినప్పుడు దేవుని మహిమ పొందుతాం. కాబట్టి మనందరం కూడా ఈరోజు మన క్రియలు బట్టి మన యొక్క
బ్రతుకుని బట్టి దేవునికి మహిమ రావాలి. ఇక్కడ చూసినట్లయితే మరి పుట్టి నుండి మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఆయన చేసిన ఆరాధన చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా పరవశించిపోయారట. వాటి అదే వర్ణించలే ఇమాజినేషన్ అని కూడా రాయబడి ఉంది. కాబట్టి అటువంటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి ఇంతవరకు ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎవరు ముట్టుండ్రో. చాలామంది దూరం నుండి డబ్బులు ఇసిరేసి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని సేవకుడు ముట్టగానే స్వస్థత వచ్చింది. దాన్ని బట్టి ఆయన ఎంతో గొంతులు వేస్తూ దేవుని స్తుతించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతవరకు మనకు కూడా పట్టించుకోవచ్చు. కానీ ఆయన ఇక్కడ చూసినట్లయితే మరి పేతురు యోహానులు చూసినప్పుడు ఆయన లక్ష్యం ఎవరి మీద ఉంచారంటే వారి మీద ఉంచాడు, ఏమైనా ఇస్తారని. కానీ వారు లక్ష్యం ఉంచడం మా మీద కాదు కానీ దేవుని మీద లక్ష్యం ఉంచమని అక్కడ మాటలు ఉంది. కాబట్టి ఈరోజు కూడా మనం కొన్నిసార్లు మనుషుల మీద లక్ష్యం ఉంచుతాం, లేకపోతే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని వైపు చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకు తెలియకుండానే తెలియని రీతిలో దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా మనకి విడుదల ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ యొక్క అపోస్తుల కార్యంలో చూసినట్లయితే ప్రతి కార్యం కూడా ఎంతో అద్భుతంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 10వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 10 వచనాల్లో మరి పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్న వ్యక్తి స్వస్థత పొందినట్లు, స్వస్థత పొందడమే కాకుండా ఆయన దేవునికి సాక్షిగా జీవిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క బ్రతుకు ద్వారా మన యొక్క పరిస్థితులు బట్టి కాదు కానీ మనలో దేవుడు వచ్చాడు కాబట్టి దేవుణ్ణి మహింపరిచే వరంగా అనేక మందికి మాదిరికరంగా ఉండాలని ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇదేనా మన శక్తి కాదు, మన బలం కాదు, కానీ దేవుని నామమే మరి మహింపరచబడాలని మరి ఈ 10వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడో ఆ విధంగా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా అనేక సూచక్రియలు మహత్కార్యాలు కనబడతా ఉంది. కాబట్టి ఇంతవరకు మన హృదయంలో లేకపోతే ఆత్మీయంగా అనేక సార్లు మనం బలహీనలు కావచ్చు, మనకు నిస్సహాయక స్థితి రావచ్చు, కానీ దేవుని వైపు చూసినప్పుడు మనకు ఆదరణ, నెమ్మది దొరుకుతుంది. ఈ భక్తుడు కూడా, ఈ యొక్క వ్యక్తి కూడా ఆ విధంగా అనుకోవచ్చు, ఎవరో నాకు సహాయం చేయకపోవచ్చు, నేను ఈ విధంగా జీవితాంతం ఉండిపోవచ్చు అనుకోవచ్చు. కానీ దేవుడు అద్భుతంగా మరి దేవుడు స్వస్థత ఇచ్చి ఆయన యొక్క శరీర భాగాలన్నింటినీ కూడా నూతన పరిచి నూతన జీవితాన్ని ఇచ్చినట్లు దేవుడు మన విషయంలో కూడా ఆధ్యాత్మికంగా దేవుడు మనలో కూడా నూతన కార్యాలు చేయాలి, మన జీవితంలో కూడా నూతన ఆశీర్వచనాలు రావాలని దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము మనకు కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు కూడా ఎవరైనా క్రీస్తును ఉన్నట్లయితే నూతన సృష్టి అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి మనందరిలో కూడా నూతన క్రియలు జరగాలి. ఎందుకంటే నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నుండే మనలో ఏ విధమైనటువంటి బలహీనలు ఉందో ప్రతిదీ కూడా దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలో కూడా దాని నుండి విడిపించి ఆత్మీయంగా ఉజ్జీవపరిచి నూతన పరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ అక్కడ జరిగిన కార్యాలే మన సంఘాల్లో కూడా జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బట్టి కాదు, దేవుడి కార్యాలు కాబట్టి ఆయన మాత్రమే మహింపరిచే వరంగా ఉండాలని మరొకసారి ఈ యొక్క దేవుడు ఈ యొక్క 10వ అధ్యాయం ద్వారా మనకు నేర్పించిన వచనాలు ఏంటంటే మనలో కూడా నిత్యము కృతజ్ఞత వచనాలు ఉండాలి, మనం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు మనలో కూడా అందరిలో కూడా ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడాలి. ఎందుకంటే వీడి మరి ఆ దేవాలయంలో శృంగారమైన యొక్క ద్వారం దగ్గర ఉన్నవాడు వీడే అని గుర్తెరిగినట్లు దేవుడు మన క్రియలను బట్టి మనల్ని బట్టి మరి దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని ప్రేమించి నడిపించిన బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలుగా జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.